హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ వాక్యాన్ని యవనస్తుల కొరకే తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, యవనస్తులు తల్లిదండ్రుల యొక్క మాట విని తల్లిదండ్రులకి విధేయత చూపి వారు పట్ల మీరు భయము భక్తి వణుకుతో మీరు ముందుకు కొనసాగాలని ప్రియా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల్ని సన్మానించండి, తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపించండి. ఎందుకంటే మీరు ప్రయోజకులు అవ్వాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు తల్లిదండ్రులు. నా బిడ్డలు చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలి, సంతోషంగా మేము జీవించాలి, ప్రభు యొక్క చిత్తాన్ని మేము జరిగించాలి అని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మరి తొంటరులతో మీరు సహవాసం చేయొద్దు. తొంటరులు అనేటువంటి వారు అపవాదికి సంబంధించినటువంటి వారు. ఎవరిని మిరుగుదమా, ఎవరిని పాడు చేద్దామా అని చెప్పేసి మంచిగా చదువుకున్నటువంటి వారిని తీసుకువెళ్లి వారికి లేనిపోయినటువంటి అన్ని కూడా రకరకాలుగా ఏవో ప్రేరేపించి వారిని చదవనీయకుండా మైండ్ అంతా తారుమారు చేసి సహవాసం చేయాలని ఆశపడుతూ ఉంటారు. మీరైతే మీ యొక్క తల్లిదండ్రుల్ని గౌరవించి వారు చెప్పినట్లుగా మీరు చదువుకొని మంచిగా దేవుని యందు భయభక్తులతో మీరు ఉండాలని ఈ రోజున తొంటరులతో సహవాసం చేయొద్దండి. దేవుని యొక్క సన్నిధిలో బాగా వాక్యానుసారంగా ఉపదేశాన్ని విని దేవుని యొక్క వాక్యాన్ని మీరు అంగీకరించాలని ప్రభు పేరట మీ అందరినీ కోరుచున్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేద్దాము. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, జీవం గల ప్రభువా, మీ బిడ్డల నాయన యవనస్తులు మరి ఎగ్జామ్ రాసి ఉన్నారు కాబట్టి వారు ప్రయోజకులు అవ్వాలి, పాస్ మార్కులు రావాలి, గృహాల్లో ఆనందాన్ని నింపాలి ప్రభువా. కుటుంబాలన్నీ కూడా శాంతి సౌఖ్యాలతో తులతోగాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరూ కూడా పాస్ మార్కులతో ముందుకు కొనసాగి ఆ గృహాల్లో ఆనందం నింపేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ రోజున నాయన ఈ వాక్యం ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించి మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య దివ్య నామమును బట్టి మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.